వస్తుంది ఇప్పుడే చూపించేస్తాను. That was a smart way he said it. No? అంతే వెరీ ఈజీ. Yeah. అప్కమింగ్ ఫిలిం ఈజ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ పిక్చర్ బాగా వైరల్ అవుతుంది లాస్ట్ 2 days నుంచి. ఇది దిస్ ఇస్ యూ ఓన్లీ కదా? Yeah. Yeah. అక్క. Yes. సో ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్నటువంటి షూట్ లోని Yes. Yesterday's picture. Yesterday's shooting, huh? Anything you want to add about this? Silence till I'm allowed to talk. హరిశంకర్ గారు. Yes. హరిశంకర్ గారు మాట్లాడకూడదా మేము? యా అప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఓకే సో నెక్స్ట్ తనకే ఉందా రెడీ? Promise? Promise చంపేస్తా. అచ్చా దట్స్ చాలా ఫేమస్ డైలాగ్ అది ఒక హీరోది. అర్జెంట్లీ చంపేస్తా. అర్జెంట్లీ చంపేస్తా. ఓకే. బాలకృష్ణ గారు. హారిజాంటల్లీ. మీది. కరెక్ట్ నువ్వు సగం చెప్పు. మీ హార్ట్. Like NTR. ఒక సినిమాలోని వెరీ ఫేమస్ డైలాగ్. అమ్మ తోడు నరికేస్తా. అమ్మ తోడు అడ్డంగా. అదే హారిజాంటలే. సినిమా పేరు? Chef. Samba. నో నాట్ సాంబా. Simhadri. What? I don't సింహాద్రి know. కాదు. Azon konta hai? నువ్వు ఒక సినిమా చేసావు కదా అందులోని ఫస్ట్ 2 letters. మొన్న చేసిన సినిమా మనకి చాలా పాపులర్ అయిన సినిమా కాదు. మనం ఎందుకు పాపులర్ అయ్యాం అప్పుడు? ఆడ్ Ada. అదర్స్ కాదు What? ఆది. అమ్మా అమ్మో అదర్స్. ఇన్ని రకాలుగా చెప్పొచ్చు అని ఇప్పుడే తెలిసింది. గుడ్ జాబ్. మాకు కావాల్సినటువంటి వైరల్ కంటెంట్ వచ్చింది. జెనీలియా గారికి ఉందా టైటిల్? నో. ఓకే డన్. అయితే ఇప్పుడు ఈ వాట్ ఏది హి డిడ్ దిస్ నో. ఓకే. సో ఈ సినిమా అంతా కూడా యూ కీప్ సేయింగ్ దట్ మనకి ఇట్స్ అబౌట్ మేకింగ్ మెమరీస్ కదా. సో నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, వాటిలో నుంచి మీరు చెప్పండి వాట్ ఆర్ ద మెమరీస్. మీకుండే మెమరీస్ ఏంటి, మాకు వచ్చిన మెమరీస్ ఏంటో మేము కూడా చెప్తాము. సో ఫస్ట్ స్టార్ట్స్ విత్ లీలా. మంచు భార్గవి గారు కదా? Yes. యా. This was a year or 2 back, ma'am. ఓ అంతేనంటే మూవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే. This was actually ఒక మాటలో ఒక ఆశ్రమంలో we had this performance. So దాంట్లో అలాగా I performed classical dance after very long. ఓకే. So అక్కడ ఇక్కడే హైదరాబాద్లోనే హైదరాబాద్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్. ఓకే. అండ్ వీళ్ళు ఎవరు? Oh my god. Right side madam. Oh my god. జూనియర్ రితేష్ అండ్ జూనియర్ జెనీలియా. Cute. సో క్యూట్. Thank you. హౌ వాజ్ జూనియర్ జెనీలియా? ఇట్లాగే బబ్లీయా లేకపోతే అంటే ఇంతే బబ్లీగా ఉండేదా, మాట్లాడేదా బాగా Yeah, లేకపోతే but quieter. Quieter. Yeah. ఓకే. Then I don't know what happened. సడన్లీ మూవీస్ హ్యాపెండ్ అండ్ No, before movies I started doing little. But otherwise, while growing up, I was a very quiet girl. Not confident, quiet. ఓహ్ నాట్ కాన్ఫిడెంట్. Not confident. Confidence came, I think, after I came into the industry. First 2-3 films, I didn't know what was happening only. ఓకే. సో మెల్లిమెల్లిగా నేర్చుకున్నారు మీరు మూవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. 100%. ఓకే. అండ్ లీలా, ఈ ఫోటో పెట్టి జనాల్ని ఫస్ట్ మోసం చేసి నీకు పెళ్లి జరిగిపోతుందేమో అని చాలా మంది కంగారు పడి, ఆ తర్వాత మళ్ళీ ఒక రోజు తర్వాత దిస్ ఇస్ హౌ వి యూస్ టు సెలబ్రేట్ బర్త్డేస్ దోస్ డేస్. యాక్చువల్లీ తిథి ప్రకారం పుట్టినరోజు అంటారండి. సో దిస్ ఇస్ అ తెలుగు బర్త్డే. You remember Shashireka Parinayam, you know? That's what I was thinking. So, but we've been doing it for very long at home. I've never posted about it, but it's Every been birthday, Alada. yeah. I mean, usually like 18th, 16th, Milestone. 24th. Yeah. Most important. Traditional. Yeah. So they were. So then I just thought now I'm just like okay this time because both my brothers were also there. The pedda mani petti dan tarvata
నాకు అర్థమైంది జనాలందరూ నాకు పెళ్ళి అప్పుడే జరగదండి, నాకు 23 ఏళ్ళు, తిప్పి తిప్పి కొడితే 30 వరకు అయితే పెళ్లి. 23కే పెళ్లి జరిగిపోయింది. మీరు ఎందుకండి ఒక్క నిమిషం, మీరు నా టీమా నా టీం కాదా మీరు చెప్పండి. నేను ఎప్పటికప్పుడు జంప్ అవుతూ ఉంటాను నేను. ఇప్పుడు నీ టీమే. సో యా, నీకు ఇప్పట్లో పెళ్లి జరగదు, కొంతకాలం తర్వాత జరుగుతుంది, మాకు తెలుసు. వి గాట్ ఇట్. ఓకే, జెనీలియా గారికి ఇది. Oh, so that then this is Bommarillu. Yeah, my God. అండ్ బొమ్మరిల్లు లాస్ట్ ఇయర్ రిలీజ్ కూడా అయింది. I know. మీరు చూసారా మళ్ళీ ఇక్కడ వచ్చి? No, I didn't see it, but I know it had released. I was called, but I was out of town. It feels like you didn't age much. Seriously, She's the same. I'm ready for Bommarillu part 2. Exactly. బొమ్మరిల్లు పార్ట్ 2 రావాలని నేను కూడా Actually, let's manifest that. You keep manifesting lot of things. Come on, manifest బొమ్మరిల్లు నా. కానీ జెనీలియా గారు, ఫ్రాంక్లీ స్పీకింగ్, మీకు ఇద్దరు పిల్లలు పుట్టినా సరే అసలు యు ఆర్ ద సేమ్, నథింగ్ హెస్ చేంజ్డ్. యాజ్ ఇట్ ఇస్ గా ఇప్పుడు మళ్ళీ హాసినిగా దింపేసేయొచ్చు మనం. Thank you so much. Nothing at all. Thank you. Okay, this is Leela. What is happening? What is the memory? Actually, Bliss పీపీ చేసింది అక్కడ. Okay. సో అది నేను క్లీనర్తో క్లీన్ చేస్తున్నా. సో క్లీన్ చేసినప్పుడు అది చూస్తున్నాను. సో అలా కోపంగా నన్ను చూస్తున్నా, ఏం చేస్తున్నావు అని. నేను ఇంత పార్టీ ట్రైన్ చేసిన తర్వాత అలా చూస్తూ వస్తున్నా. పార్టీ ట్రైన్ చేయడానికి కూడా టైం దొరుకుతుందా? దొరికి అంటే ఈ స్టడీస్, ఈ షూటింగ్స్, స్పెషల్ సాంగ్స్, వీటన్నిటి మధ్యలో ఈవెన్ టు ట్రైన్ బ్లిస్, ఏమో ఐ డోంట్ థింక్ సో. So sweet. నువ్వే కదా? నేనే. అమెరికాలోనా ఇండియాలోనా? ఇండియాలో బెంగళూరు. మా ఇంట్లో Facial features are so similar. Yeah, so sweet. I used to smile like nobody's business. అవునా? ఐ నో, అండ్ దట్స్ వాట్ ఇస్ కంటిన్యూయింగ్ ఈవెన్ టుడే కదా? But that was my pose. That's still my pose. I keep doing that. Oh my God. సో మీరు చిన్నప్పుడు ఆయన లొకేషన్కి వెళ్ళారు, ఎనీ మెమరీ? అది యాక్చువల్లీ మా ఇల్లు మ్యామ్, లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటో మ్యామ్. చిన్నప్పుడు ఓకే. అప్పుడు జాకీ అని ఫిలిం రిలీజ్ అయింది మ్యామ్. సార్ అప్పుడు ఇంటికి వచ్చినారు. సార్ విజిటెడ్ మై హోమ్ అట్ బళ్ళారి మ్యామ్. పీక్ స్టార్డమ్ అప్పుడు సార్ మ్యామ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అప్పుడు. సో నేను ఏదైతే కాన్వర్సేషన్ చెప్పాను కదా మ్యామ్, సార్తో నా లైఫ్ చేంజింగ్ కాన్వర్సేషన్, అది అప్పుడే మ్యామ్ జరిగింది. అప్పుడే సార్ గైడెన్స్ ఇచ్చిందంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంటే ఎంత ప్రెప్ అవ్వాలా ఏజ్ అనేసి, అండ్ బ్యూటీ ఆఫ్ అన్ యాక్టర్స్ ప్రొఫెషన్ నాకు అప్పుడు తెలిసింది. సో దట్స్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఇది సార్ జేమ్స్ ఫిలిం అప్పుడు ఫైట్ షూటింగ్ అప్పుడు వెళ్ళాను. ఓకే. సార్ సెట్కి వెళ్ళేసి అప్పుడు విజిట్ చేసినప్పుడు ఫోటో మ్యామ్. But there you were already a fan of Puneet sir. He's the biggest superstar there for us, ma'am. No, I know, but when you were that small only, you were already. Not extremely aware, ma'am, but Yeah. I used to like him, ma'am. As a Like small kid, looking at at him on the him. silver Yeah, screen, yeah. it was great, ma'am. ఐ నో, అమేజింగ్. సో అది ఏదైతే ఉందో, ఐ థింక్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కర్ణాటకలో జరిగినప్పుడు శివరాజ్ కుమార్ గారు చెప్పడం, ఐ థింక్ అంతా ఒక రౌండ్ సర్కిల్ అయిపోయింది అనమాట కంప్లీట్లీ. హిస్ బ్లెస్సింగ్స్ విల్ ఆల్వేస్ బీ దేర్ విత్ యూ. Absolutely. యా. అండ్ కమింగ్ టు సెంధిల్ గారు, సెంధిల్ గారి ఫోటోగ్రఫీ అంటే మన అందరికీ చాలా ఇష్టం. బాహుబలి గుర్తొచ్చేస్తుంది. ఐ థింక్ సై ఆల్సో నో జెనీలియా వర్క్ చేశారు సెంధిల్ గారితో. సో దిస్ ఇస్ అగైన్ వర్కింగ్ విత్ హిమ్. Yes. సో ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్ అబౌట్ సెంధిల్ గారు? Phenomenal, ma'am. అంటే షార్ట్ మేకింగ్ మీరు చూస్తే చాలా బాగా చేస్తారు, ma'am. అంటే చెప్పేకి మేము ఎవరు, who am I to even compliment sir, ma'am. One of the biggest cinematographer in the country. So ma'am ki actually inka personally sir is a very close friend. Ma'am ni adagalu, ma'am మీరు. Good friends, and see, I feel like for most actors, if their DOP is amazing, half your job is done. Then you don't have to keep checking. And also having Senthil, I mean, he has done such huge films, and we both started off very early. I'm glad to see where he's reached. So it's actually amazing to have him with, as part of our film. ఎస్. మీరు యాక్ట్ చేసిన వాళ్ళల్లో ఈ మధ్యకాలంలో ఒక యాక్టర్ ఈ పాస్డ్ అవే, కోట గారు. Yes. కోట గారు వాజ్ యువర్ ఫాదర్ ఇన్ బొమ్మరిల్లు. Bommarillu and Reddy, we worked together also. కరెక్ట్, కరెక్ట్. ఏమైనా ఆయన గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్ కోట గారు? Yeah, no, I mean, you see, for me, when I was, I didn't go to any acting school, I didn't have experience, but the best experience in life was I got to work with these legends, like, you know, Kota garu was, we were opposite each other in Bommarillu. The scenes, all my scenes were with him in my house. So
what I learned from him, no acting school can ever teach you. I mean, that level of acting, I don't even think we can be 5% of how he is. గ్రేట్. ఓకే, సో కిరీటి, జెనీలియా గారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి వస్తున్నారు, మీరు ఆవిడ సినిమాలన్నీ చూసి పెరిగి ఉంటారు. సో వాట్ ఈస్ ద లెర్నింగ్ ఆవిడతో స్క్రీన్ స్పేస్ షేర్ చేయడంలో? వాట్ ఈస్ ద లెర్నింగ్? ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ చాలా నేర్చుకున్నాను. ఓకే, అంటే మ్యామ్ సో అఫెక్షనేట్ మ్యామ్ విత్ ఎనీబడి మ్యామ్. మనం ఎంత రెస్పెక్ట్ ఎంత ప్రేమిస్తే మ్యామ్కి దానికి 1000 times ఎక్కువ ఇస్తారు మ్యామ్. అండ్ ప్యూర్ సోల్, ప్యూరెస్ట్ సోల్ ఐ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్. గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. పక్కనే లీలా కూడా ఉంది. అంటే